హాయ్ అండి. మేము ఈరోజు వచ్చి డే 3లోకి వచ్చేసాము. ముందుగానే ట్రావెల్ అని మాట్లాడుకున్నామండి. ఇది షిగ్నాపూర్ వచ్చాము మొదటగానే. ఇది ఎటువంటి గుడి గోపురం అయితే ఉండదండి. టెంపుల్కి బాహ్యంగానే స్టోన్ అది ఉంటుంది, దేవుడి ప్రతిమ. అలాగే తర్వాత వచ్చి మేము మినీ తాజ్మహల్కి అయితే వచ్చామండి. ఇది అచ్చం చూడడానికి తాజ్మహల్ లానే ఉంటుంది. ఇది ఔరంగజేబు వాళ్ళ భార్య కోసం కుమారుడు నిర్మించాడంటే ఈ ప్లేస్ని కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. అలాగే ఇక్కడ నుంచి మేము దగ్గరలో ఉన్న ఎల్లోరా కేవ్స్కి వచ్చామండి. ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది ఒక స్టోన్ని మొత్తం గుడిలాగా శిల్పాలలాగా చెక్కారండి. చాలా అద్భుతంగా చేశారు. అలాగే ఈ ప్రయాణంలో మేమైతే బాగా పిల్లల్లో కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అయితే కుదరలేదండి. మన పెద్దవాళ్ళు ఎలాగైనా అడ్జస్ట్ అవ్వగలం, కానీ పిల్లలకి అయితే కుదరదు కదా. సో మీరైతే ముందుగానే పిల్లలకి ఫుడ్ క్యారీ చేసుకోండి. అలాగే మేము ద్వాదశ జ్యోతిర్లింగమైన 12వ జ్యోతిర్లింగమైన కృష్ణేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నామండి. మేము ముందుగానే ట్రావెలర్ అయితే మాట్లాడుకున్నామండి. మాకైతే మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ అయినాయి. ఇంకా తిరిగి మాకు హైదరాబాద్ ప్రయాణం అయితే బయలుదేరామండి. మన మ్యారేజ్ యానివర్సరీని ఎలా ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్. థ్యాంక్ యూ.